ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సెవెన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రతి ఒక్కరికి నిజంగా ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనిపిస్తుందండి. చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కూరగాయల వాళ్ళు కానీ, లేకపోతే నెలకి ఇంత ఇంటి పని వాళ్ళైనా సరే, ఇంట్లో పని చేసే వాళ్ళు. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మైక్రో సిప్ అనేది బాగా వింటున్నాం. అసలు అది ఎవరికి సూట్ అవుతుంది? ఇప్పుడు నేను ఇంతకు ముందు అడిగిన వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? సో బేసికల్ గా మీరు ఏదైనా ఒక ఎసెట్ కొనాలి అనుకున్నారనుకోండి, మనీ మొత్తం ఉంది అంటే ఒకేసారి కొనుక్కోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ ల్యాండ్ కొన్నాను, ఒకేసారి పే చేస్తుంది కదా అమౌంట్, దాని లంసం అంట. అట్లా మనం ఒకేసారి అమౌంట్ కనుక్కుంటే ఒకేసారి మనం బల్క్ లో కొనుక్కోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొందాం అనుకుంటున్నాను, నా దగ్గర 1 lakh ఉంది, ఒకేసారి 1 lakh వర్త్ నేను కొనుక్కుంటాను, దాన్ని మనం లంసం అంటాం. అంటే సింగిల్ టైం బై. అండ్ అందరి దగ్గర లంసం అమౌంట్ లేకపోవచ్చు. ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, నెలకు 5,000 మిగులుతున్నాయి, ఖర్చులు పోను, ఒకేసారి ₹1,00,000 పెట్టేంత కెపాసిటీ లేదు కదా. అందుకని ఎవ్రీ మంత్ మిగిలిపోయిన డబ్బు ₹5,000 ఎస్ఐపి లా పెట్టుకుంటాడు. అంటే ఎవ్రీ మంత్ ₹5,000 వర్త్ కొంటా ఉంటాడు మ్యూచువల్ ఫండ్స్ ని. అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో 1 lakh వర్త్ యూనిట్లు క్రియేట్ చేస్తాడు. అంటే మీ దగ్గర డబ్బు ఉంటే ఒకేసారి కొనుక్కోవచ్చు, డబ్బు లేకపోతే ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి శాలరీ, ఆ మిగిలిపోయిన అమౌంట్ ని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండో పద్ధతి. మూడోది, నేను స్టూడెంట్ ని, నాకు లంసం ఉండదు, ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండదు, లేదా నేను వెజిటబుల్ సెల్లర్ని, నాకు రోజు కొంచెం కొంచెం వచ్చి తప్ప ఇలా లంసం లాగా రాదు కదా ఏమి. స్టూడెంట్ లేదా ఒక డైలీ వేజ్కి వర్క్ చేసేవాళ్ళు, దినసరి కూలీ వర్క్ చేసేవాళ్ళు, అండ్ లేదా ఎవ్రీడే మార్కెట్లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి ఈ మైక్రో ఎస్ఐపి బాగా పనిచేస్తుంది అనమాట. సో మైక్రో అంటే పేరు చెప్పినట్టు చిన్న అమౌంట్, ఈ కాల్డ్ మైక్రో. ఈ మధ్య కాలంలో ₹10తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. డైలీ 10, మంత్లీ 100. ప్రతి మ్యూచువల్ ఫండ్ అందరూ ఆప్షన్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఓన్ గా. ఇప్పుడు ఎస్బీఐ ఉంది అనుకోండి, 250 వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కొన్నిటిని నెలకి. ఇప్పుడు జీరోదా పాపంకి వెళ్ళాం అనుకోండి, ₹10తో ఎలా చేస్తారు, 10 రూపీస్ పర్ డే. దాన్ని మైక్రో సేవింగ్స్ లేదా మైక్రో ఎస్ఐపి అంటాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ₹10తో ఏమొచ్చింది అనుకుంటారు, డైలీ ₹10 అనుకోండి, నెలకి మీకు 300 వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది? 3,000 చాలు. 3,000 ఇంటూ కాంపౌండ్ అవుతూనే ఉంటాయి కదా అమౌంట్, ఎవ్రీ ఇయర్ పెట్టు కదా నేను. అందుకని నిజంగా మనీని పోగు చేయాలంటే ఇంత అమౌంట్ ఉంటేనే సాధ్యం అలాగేం లేదండి. మీ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ అంటే ఉంటే ఎవరైనా సంపాదించుకోవచ్చు. అది ₹10 ఏమొస్తుంది అంటే అన్ని ఏదైనా రావచ్చు, ₹10 ఏమైనా రావచ్చు. అదేంటంటే ఒక రకమైన ఒక కసి అంటాం కదా, కసి, ఒక రకమైన దీక్ష, పట్టుదల. నాకు అది కావాలి అనుకుంటే సాధ్యం అంతే. ఇప్పుడు చైన్ స్మోకర్ అనుకోండి, ఒక సిగరెట్ త్యాగం చేస్తే అమౌంట్ వస్తుంది. టీ రోజుకి 5 తాగేవాళ్ళు ఒక టీ ఆపేస్తే వస్తుంది. అంటే కూరగాయల వాళ్ళు కొంచెం దూరం బస్సు ఆటో ఆపేసి కొందరు నడక నడిస్తే ఆ సేవ్ చేయొచ్చు. మీ దగ్గర ఇంటెన్షన్ ఉంటే, లేకపోతే అది వేరే సంగతి. అది ఒకళ్ళు బలంతో చెప్తే ఇంకొకరు రాదు కదా, మీకు అది ఉంది అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందుకని డైలీ 20, 30, 40తో ఏమవుతుంది అంటే, ఇప్పుడు 1 డేకి మన జీవితాలు మారవు, 2 ఏళ్ళకి మారవు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ డెఫినెట్గా వస్తుంది. అంతెందుకు, నువ్వు మంత్లీ 2,000 పెట్టగలిగితే కనుక 25 years కల్లా 1 crore పోగు చేయడం చాలా ఈజీ స్టాక్ మార్కెట్ లో. మంత్లీ 2,000 25 years టైం ఇవ్వండి, 25 to 30 years టైం ఇవ్వండి, మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎస్ఐపి క్యాలిక్యులేటర్లోకి వెళ్ళండి, 2,000 అని పెట్టండి, 25 years టైం పెట్టండి, యావరేజ్ మీద 80% పెట్టండి. అనొచ్చు మీరు 80% గ్యారెంటీకి వచ్చిద్దా అని. ఎవ్రీ 2-3 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్కి వెళ్తుంది, ఆ వెళ్ళినప్పుడే మీరు బయట పడడానికి ప్లాన్ చేసుకోండి, అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అందుకని ఇక్కడ అమౌంట్ పెద్ద చిన్నదని కాదు, ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండి, క్లారిటీ ఉండి, ఆ డబ్బు ఏ పర్పస్ కోసం అని క్లారిటీ కనుక్కుంటే అప్పుడు చేయొచ్చు ఇవన్నీ. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, నా దగ్గర డబ్బులు లేవు, శాలరీ పెరిగినప్పుడు చూద్దాం అంటారు. 10,000 అవ్వగిన తర్వాత మళ్ళీ శాలరీ పెరిగినప్పుడు చూద్దాం అంటాడు, మళ్ళీ 18,000 ఎప్పుడు శాలరీ పెరుగుతూనే ఉండి, ఈ లోపు ఆయుష్ అయిపోద్ది, వయసు అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. అందుకని అదొక యజ్ఞంలాగా చేసే వాళ్ళకి ఆస్తులు పోగవుతాయి. మనం ఏదో అనుకుంటాం కానీ ఆస్తులు ఊరికే పోగవు, కోరికలు చంపుకుంటేనే ఆస్తులు వస్తాయి, ఊరికొస్తాయి రావు అందరికి. అందుకని వెల్త్ మైండ్ సెట్, వెల్త్ క్రియేషన్, ప్రొటెక్షన్, మెయింటెనెన్స్, ఇది ఆ ఫ్యామిలీ జూన్ లో ఉంటుంది బై డిఫాల్ట్. ఆ ఫ్యామిలీలో ఒకరి నుంచి ఒకరికి ఒక డిసీజ్ లాగా వస్తూ ఉంటుంది. అది లేనోళ్ళు జాయ్, వీకెండ్ పార్టీలు, టూర్లు, వీటి మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటారు. అందుకు 2 వర్గాలు ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు వాళ్ళు ఇట్లా రాలేరు, వీళ్ళు అటుపోలేరు, వీళ్ళు ఇటు రాలేరు, ఎందుకంటే డబ్బు ఖర్చు అనుకుంటారు వీళ్ళు. వీళ్ళేమో
డబ్బు ఉంటే ఎంజాయ్మెంటే Enjoy కదా. ఈ చేయాలి. వయసులో ఇప్పుడు కాకపోతే Yes. ఇంకెప్పుడు అనే ఎప్పుడు బ్యాచ్ enjoy ఇదే చేస్తాం. ఉంటది. Yes. అందుకే ఈ రెండు ఎప్పుడు కలవు. ఈ రెండు ఎప్పుడు కలవు. ఈ రెండు సెపరేట్. ఎప్పుడు వీళ్ళకి అర్థం అవుద్దా అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది వీళ్ళు అంటే ఏంటో. వీటికి అసలు ఏమి ఉండదు, ఎందుకంటే రెడీగా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ. వీడికి రెడీగా ఉంది కాబట్టి ఫైనాన్స్ క్రైసిస్ వచ్చి మీరు తట్టుకుంటారు. ఎందుకంటే మనీ ఉంటే మీకు అన్నీ ఉన్నట్టు 90%. నిజంగా అండి. దేనిని ఎదుర్కోవచ్చు మీరు. Yes, correct. అందుకని ఎంజాయ్మెంట్ వద్దని ఎవరు అనరు, కానీ ఒక ప్లాన్డ్ గా Planned. మనీ ఫైనాన్స్ పెట్టడం కోసం ఫస్ట్ ట్రై Yes. చేయండి. ఓకే, అది ఫ్యామిలీలో ఒక స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళందరికీ డిసీజ్ లాగా అందుకుంటా పోద్ది. ఖచ్చితంగా. మనం చేసామనుకోండి, మన కిడ్స్ వస్తారు, వాళ్ళు Kids చూస్తున్నా, వాళ్ళు main. చూసారు కాబట్టి మనీ ఎలా Yes. గ్రో అయిందో వాళ్ళకి Yes. అర్థం అవుద్ది. వాళ్ళ కిడ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇలా ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని అందరికీ మనీ కాన్షియస్ ఉండాలా. సేవింగ్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అనే బదులు ఎంతకంత బిగిన్ చేయండి. 10 రూపాయలు అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, డజన్ మ్యాటర్. Yes. బిగిన్ చేసేసి స్లోగా పెంచుకుంటూ పోండి. రోజు మార్కెట్కి వెళ్ళి చూడమాకండి. మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అది యావరేజ్ పెరుగుతూనే ఉంటుంది. మీకు భయం లేదు అనుకుంటే ఈక్విటీ జోలు రండి. భయం ఉంది అంటే మల్టీ అసెట్ జోలు పోండి. అది కూడా భయం అనుకోండి, బ్యాంక్ డిపాజిట్ చేసుకోండి. 7% పెరుగుద్ది కదా, ఎంతకంత పెరుగుతున్నాయి కదా. Yes, yes. ఎండ్ ఆఫ్ ది డే పెరగడం ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ తేడా ఉండొచ్చు. Hmm. అందుకని ఇవాళ రేపట్లో మైక్రో ఎస్ఐపీలు చాలా మంది చేస్తున్నారు. Okay. ఇప్పుడు ఎందుకు ట్రెడిషనల్ గా మనం ఏదైనా రైతు బజార్కి వెళ్ళామనుకోండి, చూసారంటే అందరి దగ్గర నుంచి డైలీ 50 రూపాయలు 100 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉంటారు చిట్టీలాగా. అవును. అది కూడా వన్ అవును. కైండ్ ఆఫ్ సేవింగ్స్ గప్చుప్ బండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చేస్తూ చేస్తూ ఉంటారు. ఉంటారు. యా, నేను మ్యూచువల్ ఫండ్ చేయమని అంటలా. ఏ ఫార్మాట్ లో అయినా సరే మీరు సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఏ ఫార్మాట్ అయినా పర్లేదు. నువ్వు అది మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. డెఫినెట్ గా వాళ్ళు ఫ్యూచర్ లో ఫైనాన్స్ ఫ్రీడమ్ సంపాదిస్తారు, అందులో డౌట్ లేదు. ఎస్, మీరు అన్నది ఒకటైతే 100% కరెక్ట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఆ. లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతారు. స్పాయిల్ అయిపోద్ది. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు- కనిపిస్తుంది. హెల్త్ ఇష్యూస్ సడన్ గా ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ నిజంగా. వచ్చింది అనుకోండి, స్టక్ అయిపోతాం. మనం ఎక్కువ మంది జీవితాలు తల కిందులు Yes. అయ్యేది అలాంటి ఆ టైంలో. ప్లానింగ్ లేక ఎక్స్పెన్సివ్ ఎక్కువ చేసుకొని ఉన్న చిన్న జిందగీని ఎంజాయ్ చేయాలన్న మైండ్ సెట్ తోనే ఉండడం వల్ల ఇలా అవుతుంది. Yeah. సూపర్, Right. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు జనవరిలో ఒక వెబినార్ జరగబోతుంది మీది. ఆ వెబినార్ లో అసలు ఏమేమి ఉండబోతున్నాయి, వేటి గురించి చెప్పబోతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? యా, సో అది రఫ్ గా అరౌండ్ 6 అవర్స్ ఉంటుందండి వెబినార్ టోటల్ డ్యూరేషన్. అండ్ అందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. మీరు ఎవరైనా బిగినర్ కనుక అయితే అండ్ మార్కెట్లో రావాలంటే మీకు కన్ఫ్యూజన్ గా ఉంది అనుకుంటే, Hmm. అసలు అవి ఏంటి, మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, Hmm. అంటే ఎట్లా మనం ఈజీ రూట్ లో అంటే రిస్క్ తగ్గించుకొని మనం సంపాదించుకోవచ్చు, Yes. లాంటివి డిస్కస్ చేస్తారనమాట. Hmm. ఇందులో బేసికల్గా ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎలా మేక్ చేయొచ్చు, మనీ ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఫౌండేషన్ పడుతుంది అనమాట. Hmm. మీరు కంప్లీట్ బిగినర్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ స్టాక్ ఇన్వెస్ట్ చేసేసి బ్రేక్ Okay. ఈవెన్ రాకుండా లాసుల్లో అనుకున్నా, ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతానే మీకు క్లారిటీ వస్తుంది. Yes. ఏదైనా సరే మనం ఓపెన్ మైండ్ సెట్ లో ఉండి మనం రెగ్యులర్ గా నేర్చుకోవటం ద్వారా ఏంటంటే కొత్త కొత్త నాలెడ్జ్ వస్తూ ఉంటది, కొత్త కొత్త ఇన్కమ్ సోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. Yes. కాబట్టి ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, Mm. మార్కెట్ గురించి మీకు ఏమి బేసిక్ కూడా ఐడియా లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు అనమాట. సూపర్ అండి. సో నిజంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్ల గురించి వెబినార్ క్లాసెస్ ఆల్రెడీ సుందరరామిరెడ్డి గారు దాని గురించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.